డియర్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఉంటే మనకు చాలా షాకింగ్గా ఉంటుందండి. మీకే కాదు, న్యూస్ విన్నప్పుడు నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది. అదేంటంటే కార్పొరేట్ బుకింగ్ స్కామ్ అండి. సినిమా కలెక్షన్ల వెనకాల కార్పొరేట్ బుకింగ్ స్కామ్ అనేది రన్ అవుతూ ఉంటుందంట. మనకి ఎవ్వరికి తెలియదు. ఇది సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎస్పెషల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీకే ఎక్కువ పరిమితం ఇది. మన సౌత్ ఇండస్ట్రీలో ఉందో లేదో అయితే మనకైతే తెలియదు. అది కూడా రివీల్ కాలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సౌత్ ఇండియన్ హీరోల మీద, వాళ్ళ సినిమాల మీద కూడా నెగిటివ్ ర్యాంకింగ్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్గా సలార్ మూవీని కూడా ఇలా ట్రోలింగ్ చేస్తే ఆ ట్రోలింగ్ అంతా తట్టుకుని సలార్ మూవీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. రీసెంట్గా యానిమల్ మూవీ నిర్మాత అయిన వంగా ప్రణయ్ రెడ్డి గారు ఒక సీక్రెట్ని రివీల్ చేశారండి. ఈ కలెక్షన్ వెనుకున్న దందా రివీల్ చేశారు. అదే కార్పొరేట్ బుకింగ్ స్కామ్. సాధారణంగా బాలీవుడ్లోని నిర్మాతలు, పెద్ద పెద్ద హీరోలందరూ కూడా ఈ కార్పొరేట్ బుకింగ్ స్కామ్ని ఫాలో అవుతారంట, ఈ స్ట్రాటజీని. దానివల్ల వాళ్ళు 1000 కోట్ల కలెక్షన్ మార్కుని ఈజీగా దాటేస్తున్నారు. మా యానిమల్ మూవీ అటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వలేదు, కార్పొరేట్ బుకింగ్ స్కామ్ స్ట్రాటజీని ఫాలో అవ్వలేదు. అందుకని మాకు 400 కోట్లే వచ్చినాయి, మాది నిజమైన కలెక్షన్ అని చెప్తున్నారండి. అది సరే, అది పక్కన పెడితే అసలు కార్పొరేట్ బుకింగ్ స్కామ్ అంటే ఏంటో చూద్దాం. బాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దానికి ఓపెనింగ్స్ రావు, బజ్ రాదు, బుకింగ్స్ ఉండవు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ నిర్మాత కానీ ఆ హీరో కానీ ఒక పెద్ద కంపెనీకి అన్ని ఫ్రీగా టికెట్లు ఇస్తాడు. ఆ టికెట్లు ఇచ్చినందుకు ఆ నిర్మాత కానీ ఆ హీరో కానీ ఆ కంపెనీకి డబ్బులు పే చేస్తారు. ఈ టికెట్లు అన్నీ ఇవ్వడంతో బుకింగ్లు యాప్లో ఉన్న షోలు ఉంటాయి కదా, అన్నీ బుక్ అయిపోతాయి. మన బుక్ మై షో, పేటిఎం లాంటివి. ఆ షోలన్నీ ఫుల్ అయ్యేసరికి మనకేమనిపిస్తుంది? సినిమా బాగున్నట్టుంది, షోలన్నీ ఫుల్ అయినాయి, మనం కూడా వెళ్ళి చూద్దాం అనుకుంటారు. ఈ స్ట్రాటజీని ఫాలో అవుతా వాళ్ళు 1000 కోట్ల మార్క్ అనేది ఈజీగా దాటేస్తున్నారంట. సాధారణంగా బాలీవుడ్లో ఎప్పటి నుంచో జరుగుతుందండి. మన తెలుగు ఇండస్ట్రీలో ఉందో లేదో అయితే ఎవరికి తెలియదు. ఈ యానిమల్ మూవీ నిర్మాత వంగా ప్రణయ్ రెడ్డి గారు ఈ సీక్రెట్ని రివీల్ చేయడంతో ఈ కార్పొరేట్ బుకింగ్ స్కామ్ అనేది ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఈ కలెక్షన్ వెనకాల ఎంత ఉందని మనకి ఇప్పటివరకు అయితే తెలియదు. మన తెలుగు పరిశ్రమలో కూడా ఉందో లేదో మనకైతే తెలియదు.